మేమేమో కాలేజీలు పెట్టి మీ పిల్లల్ని డాక్టర్లు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి ఏమో ఆ పైసలతోని ఫుట్బాల్ ఆడుతున్నాడు. నేను చెప్పిన బిడ్డ రేవంత్ రెడ్డి, టైం ఎంతో దూరంలో లేదు, ఇదే సింగరేణి కార్మికులు నీతో ఫుట్బాల్ ఆడతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అందువల్ల కార్మిక సోదరులారా, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, ఈ రౌడీ రాజ్యం పోవాలి, ఈ అరాచక రాజ్యం పోవాలి, ప్రశాంతంగా ఉండాలి. మన మంచిర్యాల ఇవాళ ఎవరైనా మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితి, ఇవాళ ప్రశ్నించే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు కూడా మంచిర్యాలలో చాలా అతిగా వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా పిల్లల మీద దాడులు చేస్తున్నారు. బిడ్డ పోలీసులారా జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ఉన్న పర్మనెంటా? మేము ఎప్పుడు ఇట్లా చేయలే, మర్యాదగా ఉన్నాం. కానీ ఈ తాప అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా పిల్లల్ని, మా కార్యకర్తల్ని, మా మంచిర్యాల ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని ఇడిచిపెట్టాం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిన పైసలు కూడా కక్కిస్తాం. సింగరేణిలో వాళ్ళు కాంట్రాక్ట్ల రూపంలో చేసిన అవినీతిని కక్కిస్తాం. కార్మికుల సొమ్ము కార్మికులకు దక్కే విధంగా చేస్తాం. అరే బోనస్లో మోసం చేయలేదా? 6,000 కోట్ల ప్రాఫిట్ అంటాడు, 2,000 కోట్లే వంచుతా అంటాడు. బోనస్ లో మోసం. ఎన్ని స్కామ్లు అవుతున్నాయి అనుకున్నారు? ఓబీ టెండర్ల స్కామ్, సోలార్ పవర్ స్కామ్, డీజిల్ స్కామ్, అవేంటి తూటాలంటాం చూడు, ఎక్స్ప్లోజివ్స్, దాని రేటు 30% పెంచింది. ఒక డైరెక్టర్, ఇది అన్యాయం, ఇది కార్మికుల సొమ్ము, ఇంత ధర పెంచద్దు అంటే ఒక డైరెక్టర్ ను డిమోషన్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేసిండ్రు. ఇంత దుర్మార్గం చేయొచ్చునా? ఇంత అన్యాయం చేయొచ్చునా? ఇన్ని అవకతవకలు, ఇన్ని స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు కూడా ఆలోచించండి. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు, ఇద్దరికి బుద్ధి చెప్పాలి. ఈ ఇద్దరు రేపు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా, మన తెలంగాణ అభివృద్ధి పథంలో ప్రయాణించాలన్నా మనం కారు గుర్తు కోటేసి గెలిపించుకుందాం. దయచేసి ఎవరు భయపడకండి, ఎవరు ఆందోళన చెందకండి. మీరు మనస్సాక్షిగా మనకు పనిచేసిన, మన మంచిర్యాల జిల్లా చేసిన మన కేసీఆర్ కోటేద్దాం. ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? జిల్లాలు రద్దు చేస్తారట. మంచిర్యాల జిల్లా పోవాలనా? అసెంబ్లీలో చెప్తుండే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు రద్దు చేస్తాం, జిల్లాలు కమ్మి చేస్తాం. ఎవడైనా జిల్లాలు కమ్మి చేస్తాడు? అచ్చలే ఇవాళ ఇంత అన్యాయంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మన జిల్లా మనకు ఉండాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా దయచేసి మీరు అందరు కూడా కారు గుర్తు కోటేయండి.